సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. తమ గ్రామానికి ఆంజనేయ స్వామి వచ్చాడంటూ ఆ గ్రామస్తులందరూ కూడా ఆ ఆంజనేయ స్వామి ఉన్న ప్రాంతానికి వెళ్ళి పూజలు నిర్వహిస్తున్నారు. ఆ తండోపతండాలుగా ప్రాంతానికి చేరుకుని అయితే కొబ్బరికాయలు కొట్టి మరి పసుపు కుంకుమలతో పూజ ఏంటా కథ? ఆంజనేయ స్వామి ఏంటి, ఆ గ్రామానికి రావడం ఏంటి, ఏంటి పూజలు తెలుసుకోవాలనుకుంటారా? ఒక్కసారి మనం అయితే మాత్రం ఆ గ్రామానికి వెళ్ళాల్సిందే. జై శ్రీరామ్. జడ్డంగి మడేరు వాగు వద్ద మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి విగ్రహం చూసిన వ్యక్తి అయితే మాత్రం మన దగ్గర ఉన్నారు. ఈయన పేరు అజయ్. మొట్టమొదటిసారిగా ఈయన చూసిన వెంటనే దాన్ని సెల్ ఫోన్లో బంధించి అది స్టేటస్గా పెట్టుకోవడం వల్ల అది కొద్ది క్షణాలను వైరల్ అయ్యింది. వందలాదిగా భక్తులు అయితే అక్కడ చేరుకున్నారు. అసలు అడుగుదాం ఆయన అసలు ఎలా చూశారు, ఏంటి ఆ క్షణం, ఏం జరిగింది అనేది అజయ్ని అడిగి తెలుసుకుందాం. చెప్పు అజయ్, అసలు ఏం జరిగింది? నేను డైలీ వెళ్ళినట్టు కూడా సరదాగా డ్యామ్కి వెళ్ళానండి, ఆనకట్టుకి. అలాగే ఆనకట్టుకి వెళ్ళాను. అక్కడి నుంచి ఒక మెరుపులాగా అనిపించింది నాకు. ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఆంజనేయ స్వామి విగ్రహం నాకు కనిపించింది. చాలా భయం వేసింది. 5 నిమిషాలు కూడా నాకు కళ్ళు ఏమి అసలు ఆనలేదు. నాకు అంతలా భయం వేసేసింది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ నేను ఉన్న విగ్రహాన్ని దండం పెట్టుకొని మళ్ళీ ఉన్న గ్రామ ప్రజలకి అందరికీ ఇట్లా విగ్రహం ఉంది అని చిన్న స్టేటస్ లాగా నేను పెట్టాను. దానికి ఊరు జనం అందరూ వెళ్ళి ఉన్న టెంకాయలు కొట్టారండి. దేవుడికి కొట్టి పూజలు అయ్యి చేసి మన రామాలయం గుడి దగ్గరికి తీసుకొచ్చారండి. ఈ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. జడ్డంగి మడేరు వాగు సమీపాన మొన్న వచ్చిన వరదలకి ఇసుక పెరిగిపోయింది. ఆ ఇసుకలో మాకు ఆంజనేయ స్వామి విగ్రహం లభ్యమైంది. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం లభ్యం అవడం మా జడ్డంగి గ్రామం యొక్క మంచి జరగడానికే సూచన అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంజనేయ స్వామి విగ్రహం మాకు మా గ్రామంలోని ఊరు చివర సమీపాన్ని ఉండేది. అయితే NH 516 వైండింగ్లో మాకు అది కోల్పోవడం జరిగింది. ఆ కోల్పోయిన సందర్భంలో మళ్ళీ మనకి ఈ ఆంజనేయ స్వామి నేనున్నాను, మీ యొక్క రక్షణకై, మీ యొక్క గ్రామం యొక్క బాగోగులు, అలాగే మీ గ్రామానికి ఎటువంటి హాని జరగకుండా మంచి కాపలాదారుడిగా నేను ఉంటానన్న ఉద్దేశంతో మాకు ఆంజనేయ స్వామి మళ్ళీ మాకు తిరిగి వచ్చాడని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఈ ఆంజనేయ స్వామి గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఆంజనేయ స్వామి అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ పూజించేది ఏంటంటే ఒక ధైర్యానికి సూచన, అలాగే ఒక మంచి వాతావరణం కల్పించడానికి కానీ, లేకపోతే ఆధ్యాత్మికంగాని ఆయన పలు విధాలుగా ప్రజలకి చేదోడు వాదోడుగా నిలవడానికి కానీ, ఆ రోజు రాములు వారికి ఎలాగైతే అండగా నిలిచాడో ఈరోజు ప్రజలకి కూడా ఆయన అండగా నిలవడానికే మా గ్రామం ఇచ్చేసాడని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని మేమంతా కూడా యువకులు కానీ, మహిళలు కానీ తండోపతండాలుగా వచ్చి పూజించడం జరిగింది. తదనంతరం మేము ఆ యొక్క ఆంజనేయ స్వామిని తీసుకుని వచ్చి స్థానిక రామాలయంలోని మేము భద్రపరచడం జరిగింది. అయితే పెద్దలంతా ఆలోచన చేసి మంచి ప్రదేశంలో దాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి మాకు ఒక ఆలోచన ఉంది. దాని ద్వారా కూడా మాకేంటంటే మా గ్రామానికి మంచి జరుగుతుంది, మా గ్రామ ప్రజలకి మంచి జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంకి మనం చేరుకోవాలంటే మాత్రం అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఆ రాజవొమ్మింగి మండల పరిధిలో గల జడ్డంగి గ్రామం. ఈ జడ్డంగి గ్రామం మడేరు వాగు వద్ద ఉదయం ఓ యువకుడు అయితే మాత్రం రోజువారీగా ఈ మడేరు వాగుకు వస్తున్నప్పుడు అక్కడ మెల్లమెల్ల మెరుస్తూ అయితే మాత్రం ఒక బంగారు వర్ణంలో తొలుతైతే మాత్రం ఏదో ఒక బంగారు వర్ణంలో మెరుస్తూ ఉండడంతో దగ్గరికి వెళ్ళి చూడగా అది ఆంజనేయ స్వామి విగ్రహం. భక్తి తన్మయత్వంతో ఆ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని దాన్ని మడేరు వాగులో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకొచ్చిందంటూ ఒక స్టేటస్, ఫోటో తీసి ఒక వీడియోతో పాటు ఒక స్టేటస్ పెట్టాడు. అంతే. ఈ స్టేటస్ను చూసిన ప్రజలైతే మాత్రం, గ్రామ ప్రజలైతే ఈ చూసి ఆనోట విన్న ప్రజలైతే మాత్రం వందలాదిగా ఆ మడేరు వాగు పరివాహక ప్రాంతానికి చేరుకొని ఆ కొట్టుకు వచ్చిన ఆ ఆంజనేయ స్వామి విగ్రహానికి అయితే మాత్రం పూజలు చేశారు. నిజంగా విగ్రహం అయితే మాత్రం బంగారు వర్ణంలో తలతలా మెరిసిపోతూ కనిపించడంతో ఆ ప్రజలందరూ కూడా వారి ఆనందానికి అవధులు. దీనికి ఒక కథ అయితే ఉంది. ఏంటంటే ఈ జడ్డంగి గ్రామంలో నూతనంగా అయితే మాత్రం ఒక జాతీయ రహదారి నిర్మించారు. ఈ జాతీయ రహదారి పక్కన గతంలో అయితే మాత్రం ఒక
ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉండేది. ప్రతినిత్యం కూడా ఈ గ్రామ ప్రజలు ఎంతో సెంటిమెంట్గా చేసుకునే ఆ ఆంజనేయ స్వామికి అయితే మాత్రం ప్రతి ఉదయం ఎవరు జడ్డంగి గ్రామస్తులు ఎవరు బయటికి వెళ్ళినా సరే వారైతే ఖచ్చితంగా ఆ ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని వెళ్ళేవారు. అయితే ఈ నూతన రహదారి ఏదైతే నేషనల్ హైవే ఆ రహదారి నిర్మిస్తున్నారో ఈ రహదారి నిర్మాణంలో భాగంగా ఆలయం పోవడంతో అయితే వారైతే భక్తులు అయితే చాలా బాధకు గురయ్యారు. అయితే అది కట్ చేస్తే ఇప్పుడు మడేరు వాగు వద్ద అయితే మాత్రం ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవడంతో మాత్రం గ్రామ ప్రజలకు అయితే ఆనందానికి అవధులు. ఎందుకంటే తమని వదిలి వెళ్ళిపోయిన ఆంజనేయ స్వామి మరలా ఇక్కడికి వచ్చారని, అంటే ఎవరు పూజలు చేశారో ఏడ నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ విగ్రహం తమ ప్రాంతానికి వచ్చిందని తమకంతా చాలా ఆనందంగా ఉందంటే మాత్రం ఆ గ్రామ ప్రజలైతే మాత్రం దానికి ఆ విగ్రహానికి అయితే మాత్రం పూజలు చేసి పసుపు కుంకుమలతో పూజలు చేసి టెంకాయలు కొట్టి మరి ఎంతో ఆనందంతో గ్రామస్తులు ఆ విగ్రహాన్ని తీసుకొని గ్రామంలో తీసుకెళ్ళిపోయారు. అయితే మంచి ముహూర్తం చూసుకొని ఒక చోట విగ్రహాన్ని మంచి ఆలయం కట్టి విగ్రహాన్ని నిలుపుతామని పూజలు చేసుకుంటామని అయితే మాత్రం ఆ భక్తులు అయితే చెప్తున్నారు. ఆ విగ్రహం దొరకడం తమకు ఎంతో చాలా ఆనందంగా ఉందంటే మాత్రం వాళ్ళు భక్తి పారవశ్యంతో మునిగి తేలుతున్నారు.